కీర్తనల గ్రంథము 67వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనలు 67:2. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, మీ లేఖన భాగం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదివిన లేఖన భాగం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ కీర్తన 67వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. రెండవది, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. సో ఇక్కడ భక్తుడు ఏం కోరుకుంటున్నారు? ఆయన కరుణ ఉన్నప్పుడు మన మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసినప్పుడు మనము ఏమవుతాము? ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. సో ప్రతిదినము దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం కదా. అలాగే ఆయన ముఖకాంతి మన మీద పడినప్పుడు మనం ఏమవుతాం? దీవించబడుతూ ఉంటాము, ఆశీర్వదించబడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భక్తుడు చేసే ఈ 67వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుందంట? దేవుడు తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేసినప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూస్తూ ఉంటే 67వ అధ్యాయం మనం ముందుకు వెళ్ళినట్లయితే 6వ వచనము, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. అంటే ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారండి? ఎందుకంటే ఆయన వర్షమును హిమమును నిష్ఫలము కాకుండా ఏమవుతుందట? ఆ వర్షము హిమము ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్రూట్ ప్రొడ్యూస్ చేస్తుంది భూమి. సో అలాగే దేవుని యొక్క మాట కూడా ఏమవుతూ ఉంటుంది? మన లైఫ్లో మనకి ఆశీర్వాదము, మనకి దీవెన, ఫలమును మనము ఇచ్చేవారంగా ఉంటాం. అంటే దేవుడు మనల్ని దీవించేవారుగా ఉంటారు. దానివల్ల మనం పొందే ఫలము అది ఆశీర్వాదకారణంగా ఉంటుంది. అందుకని దేవుని యొక్క ముఖకాంతి మన మీద పడులాగన మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి కోరుకోవాలి. అందుకే భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. అంటే ఆయన ముఖములో ఉన్న కాంతి ద్వారా మనకేమవుతుంది? జీవము కలుగుతుంది, ఉజ్జీవము కలుగుతుంది. మన యొక్క పరిస్థితులు, కష్ట పరిస్థితుల నుంచి మనం విడిపించబడగలం. ఏదైతే మనం ప్రేయర్ చేస్తున్నామో దాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందగలం. అందుకే అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును అని చెప్తూ కింద కూడా ఏముందండి? దేవుడు మమ్మను దీవించును. సో మనకి దీవెన ఎప్పుడు కలుగుతుంది? ఆయన ముఖకాంతి మన మీద పడినప్పుడు. అందుకే ఏ విధంగా దీవించాలి అనేది మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా దీవించాలనేది కూడా సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఆయన తన సన్నిధిని నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక అని చెప్తున్నారు. అంతేకాదు, ఆయన తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేస్తారు, మీకు కరుణను కలుగు చేస్తారు అని ఏ విధంగా దీవించాలి, అలాగ ఉచ్చరించడం వలన ఏమవుతుందట? ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడతారు అని దేవుడు మోషే గారికి తెలియచేసినారు. సో మనం కూడా ఎప్పుడైతే ఈ మాటలు మన విశ్వాసముతో ఇక్కడ ఉచ్చరించినప్పుడు ఏం జరిగిందండి? వారు ఆశీర్వదించబడ్డారు. భూమి ఫలములు ఇచ్చింది. అంటే మన యొక్క పర్సనల్ లైఫ్లో, మన ఫ్యామిలీ లైఫ్లో మనము ఆశీర్వదించబడి మనం ఫలములు ఇవ్వాలి అంటే మనం కూడా వీటిని ప్రొక్లైమ్ చేయడం. వీళ్ళు ఏ విధంగా వాళ్ళు అంటూ ఉన్నారు కదా, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. సో మనము కూడా మన కుటుంబంలో, మన బిడ్డల దగ్గర ఒకరినొకరు ఏమని అనుకోవాలి? దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి
మీ మీద ప్రకాశింపచేయును గాక. బిడ్డల తల్లిదండ్రులను ఈ విధంగా ఆశీర్వదించడం, కుటుంబంలో మరి తల్లిదండ్రుల బిడ్డలను ఈ విధంగా ఆశీర్వదించడం, ఒకరినొకరు మరి తోబుట్టువులంగా ఒకరినొకరు ఆశీర్వదించుకోవడం, సంఘములో విశ్వాసులను మరి దైవజనులు ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళు ప్రొక్లైమ్ చేయడం వలన వారికి భూమి ఫలములు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని ఆశీర్వచనము అనేది మనం చూస్తున్నాం. మన లైఫ్లో కూడా మనం ఇది ప్రొక్లైమ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దేవుడు మమ్మను దీవించును. సో ఎప్పుడు కూడా కంప్లైనింగ్ నేచర్ కాకుండా దేవుడు మమ్మల్ని దీవిస్తారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే విశ్వాసము, నమ్మకము, ఈ విధంగా మనం కూడా వాటిని ఏ విధంగా స్వతంత్రించుకోవాలో దేవుని యొక్క ఆశీర్వాదములు మనం కూడా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అదేవిధంగా కీర్తనలు 80వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటే ఆసాపు గారు రాసిన కీర్తనలో కూడా ఈ దేవుని యొక్క కాంతి ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉంటే, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. సో ఇక్కడ ఎందుకు ఆసాపు గారు ఈ విధంగా దేవాని ముఖకాంతి ప్రకాశింపచేయము, మేము రక్షణ పొందాలి అనేది ఇక్కడ ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు? సో ఆయన ముఖకాంతి వలన ఏమవుతుంది? చెరలో నుండి వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు. వాళ్ళు చెరలో ఉన్నారు. సో బబులోను చెరలో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ చెరలో నుండి మేము బయటకు వచ్చేలాగన దేవాని ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయము అని వాళ్ళు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన కుటుంబము, మనము ఏ చెరలో ఉన్నామో, అందుకని ఇర్మియా గ్రంథంలో మనం ఒక వాగ్దానం చేస్తున్నాం ఏంటండి, నేను నిన్నును నీ సంతానమును మరి ఏ చెరలో ఉన్నారో ఆ చెరలో నుండి నేను బయటకు రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనకి తెలియకుండానే వ్యక్తిగతంగా మనం అనేక చెరల్లో ఉంటూ ఉంటాం. మన కుటుంబము అనేకమైన చెరల్లో ఉంటుంది, ఆర్థికపరమైన చెరల్లో ఉంటాం, అనారోగ్యములు అనే చెరల్లో ఉంటాం, ఆయా మరి ఇబ్బందికర పరిస్థితులు అనే చెరలో ఉంటాం, కొంతమంది అప్పులు అనే చెరలో ఉంటూ ఉంటారు. సో వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి. ఆ చెరలో నుండి మనం వాటి నుండి రక్షణ పొందాలి అంటే, వాటిలో నుండి మనం సేఫ్ జోన్లో ఉండాలి అంటే దేవుని యొక్క ముఖకాంతి మనకి కావాలి. అదే భక్తుడు ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు, దేవా చెరలో నుండి మమ్ము రప్పించము, నీ ముఖకాంతి ప్రకాశింపచే. మనం కూడా నిత్యము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రభా నీ ముఖకాంతి, నీ సన్నిధి కాంతి నాయన, నీ యొక్క వెలుగు మా పైన, మా కుటుంబం పైన ఉదయింపచేయం నాయన అని మనం ప్రార్థన చేయాలి. సో ఈ భక్తుడు ఇలాగూ ఈ ఆసాపు గారు కీర్తన రాస్తూ ఇదే విషయాన్ని మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నారు. ఈ అధ్యాయంలో 7వ వచనంలో ఏముందండి, సైన్యములకు అధిపతి దేవా చెరలో నుండి మమ్మును రప్పించినట్లు మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ఇక్కడ ఏమంటున్నారు, దేవా అని అక్కడ ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, సైన్యములకు అధిపతియగు దేవా. అంటే మన జీవితంలో మనకు కలిగే యుద్ధాలు, పోరాటములు అన్నిటినీ మన పక్షముగా యుద్ధము చేసి మన పక్షముగా విజయాన్ని ఇవ్వగల దేవుణ్ణి ఇక్కడ అడుగుతున్నారు. ప్రభా అంటే ఈ యుద్ధములన్నీ నీవే చేయము నాయన, యెహోవా కలుగుచే రక్షణను ఓరక నిల్చుండి చూడమన్నారు. యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయనని చెప్పినారు. మనం ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అనేకమైన వార్ఫేర్స్లో ఉంటూ ఉంటాం. అయితే ప్రతీదీ కూడా ప్రభు డీల్ చేసేవారుగా ఉన్నారు. అందుకని ఈ భక్తుడు ఆసాపు గారు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు ఈ దేవా అని ప్రేయర్ చేస్తున్నారు. సో మనం కూడా దేవుణ్ణి అర్థించుకోవాలి. సైన్యములకు అధిపతియగు దేవా మీరే మా పక్షంగా ఈ కార్యములు జరిగించి మరి మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ప్రతి యుద్ధములో కూడా మీ యొక్క ముఖ కాంతిని మాకు అనుగ్రహించి మాకు రక్షణ దయచేయము నాయన అని మనము
ప్రార్థించాలి. సో ఇలాగూ చెప్తూ ఈ కీర్తన కంటిన్యూషన్ మనం చూస్తూ ఉంటే ఇంకా ఏముందండి, మళ్ళీ లాస్ట్ వెర్స్లో 19వ వచనంలో మనం చూస్తూ ఉంటే, యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయము. ఇక్కడ ఏమంటున్నారు, మరలా అదే అడుగుతున్నారనమాట. ఈ కీర్తనంతా కూడా, ప్రభా మేము ఇంత కష్టంలో ఉన్నాము, ఇంత శ్రమలో ఉన్నాము, మాకు ఇప్పుడు రక్షణ కావాలి, ఈ చెరలో నుండి మేము విడిపించబడాలి అంటే సోర్స్ ఏంటి? నీ ముఖకాంతే మాకు ఆధారము నాయనా అని వీళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఆసాపు గారు ఇశ్రాయేల్ పక్షంగా ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఆసాపు గారి వలె మన కొరకు, మన కుటుంబం కొరకు విజ్ఞాపనకర్తలుగా మనం ఉన్నామా? మన సంఘము కొరకు విజ్ఞాపనకర్తలుగా ఉన్నామా? దేవా, ఏ చెరలో ఉన్నాము ఆ చెర నుండి విడిపించుము నాయన, నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ ముఖకాంతి వలన మాకు ఆరోగ్యం వస్తుంది, నీ ముఖకాంతి వల్ల మాకు స్వస్థత వస్తుంది, నీ ముఖకాంతి వల్ల మేము ఏ చెరల్లో ఉన్నామో, సాతాను చెరల్లో ఉన్నామా, పాపపు చెరల్లో ఉన్నామా, చేసిన పాపములే రిపీటెడ్గా చేస్తూ శాపం వల్లే మన జీవితాలను వెంటాడుతూ ఉన్నాయా? మరి ఎటువంటి ఆ చెరల్లో ఉన్న కొంతమంది ఏం చేస్తారండి, వ్యభిచారము అదొక చెర. సో అందుకని దేవుని యొక్క వాక్యము కూడా ఏముంది, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. సో ఆ పాపము రిపీటెడ్గా చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? యెహోవా శాపం అనేది ఉన్నట్లుగా మనకి దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది కదా. సో అంటే ఇలాంటి శరీరాన్ని డిఫైల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఏంటి, దేవుని యొక్క శాపం ఉంది అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదొక చెర. సో అలాంటివి అన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. కొంతమంది పార్న్ వీడియోస్ చూస్తూ ఉంటారు, సో వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, అది ఒక చెర. సో ఆ చెర నుండి విడిపించబడాలి అంటే, రక్షణ పొందాలి అంటే దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశించాలి అనేది భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి మనము ఈ పాపము అనేది ఒక చెర లాంటిది. అందుకని దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. అంటే పాపము, దురాశ వచ్చింది అక్కడ, పాపము. సో ఇలాంటివన్నీ కూడా మనల్ని అపవిత్రపరిచేవి, దేవుని రాజ్యమునకు వెళ్లకుండా ఆటంకపరిచేవి. ఒకవేళ ప్రభువు రాకడైతే మనం ఎత్తబడకుండా ఆకర్షించబడేవి ఈ పాపములన్నీ కూడా, ఈ చెరలన్నీ కూడా. సో మనం ఎలా బయటకు రాగలం? సో దేవునికి అవిధేయంగా జీవించటం, రకరకాల ఎంటాంగిల్మెంట్స్లో ఇరుక్కొని పోతూ ఉంటారు. సో వాటి నుంచి విడిపించబడాలి. సో మనం ఏం చేయాలి? దేవా, నీ ముఖకాంతి ప్రకాశింపచేయండి, చెరలో నుండి మమ్ములను రప్పించండి అని మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. కొన్ని కుటుంబాల్లో కొన్ని పాపములు రిపీటెడ్గా అవి జరుగుతూనే ఉంటాయి. సో అది ఒక శాపం. సో చేసిన పాపమే తండ్రి చేసిన పాపమే కొడుకు చేయడం, కొడుకు చేసిన పాపమే తర్వాత తరం చేయడం, ఇదంతా కంటిన్యూ. ఈ ప్యాటర్న్ మనం చూసినప్పుడు మనం దాన్ని గమనించుకుంటూ ఆ యొక్క చెరలో నుండి మనం విడిపించబడాలి. సో అందుకని ఈ 80వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే ఈ ఆసాపు గారు ఎన్నో విషయాలు చెప్తూ, ప్రభువా మేము ఆ పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళ యొక్క దీనస్థితి ఎలా ఉందంటే 80వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క కోపోద్రేకాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా మారిపోయినవి. 80వ అధ్యాయం 5వ వచనంలో, కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీ వారికి పానముగా ఇచ్చుచున్నావు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కన్నీళ్ళే వీరికి ఆహారంగా ఉంది. అంటే ఎంత కన్నీరు కారుస్తున్నారో వారికే తెలియదు. అంతేకాదు, విస్తారమైన కన్నీళ్లు వారికి పానముగా ఇచ్చుచున్నావు. సో అంటే వాళ్ళ యొక్క పరిస్థితి, చెరలో ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి విస్తారమైన కన్నీళ్ళే వారికి
పానముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు 6వ వచనంలో, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేర్చున్నారు. సో ఇలాగూ వీళ్ళ చుట్టూ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు. అంతేకాదు ఇంకా వీళ్ళ యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలంటే 80వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏముందండి, దాని చుట్టూ ఉన్న కంచెని నీవేళ పాడు చేసేటివి. సో వాళ్ళకున్న కంచె దేవుడు మనకేం వేస్తారు, కంచె వేస్తారు. అంటే వాళ్ళ చుట్టూ కంచెను కోల్పోయినారు కదా. సో కంచె లేనప్పుడు ఏమవుతూ ఉంటుంది, శత్రువు ఎంటర్ అయిపోతాడు, వాళ్ళకున్న వాటిని డిఫైల్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అందుకని పాపము అనేది ఎంటర్ అయిపోతుంది. పాపం వలన శాపం వస్తుంది, ఆ శాపం వలన మరి మరణము కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి. అందుకని ఏం జరుగుతుందట, కంచె లేనప్పుడు ఇక్కడ 13వ వచనంలో, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సో వాళ్ళకున్న పంట, వాళ్ళకున్న ఫ్రూట్ ఏమవుతుందంటే అడవి పందులు అవి ఏం చేస్తున్నాయి, వాటిని పాడు చేసేస్తూ ఉన్నాయి, అంతా కూడా తొక్కివేస్తూ ఉన్నాయి. వాళ్ళకి గ్రెయిన్ లేకుండా, వాళ్ళకి ఆ యొక్క ధాన్యము వాళ్ళ చేతికి రాకుండా అదంతా కూడా అవి పాడు చేసేస్తూ ఉన్నాయి. ఆ పొలవులోని పశువులు వచ్చేసి ఇష్టానుసారంగా వాటిని తినేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఆ యొక్క పంట చేతికి రాకుండా అవన్నీ కూడా పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకున్న కంచెను వాళ్ళు కోల్పోయారు. సో పాపం వలన ఏమవుతుంది, మనకున్న కంచెను మనం కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు రిపీటెడ్ సిన్స్ అనేవి చాలా ప్రమాదం. అంటే చేసినవే మరలా దేవుని దగ్గర ఒప్పుకుంటాం, మళ్ళా చేయడం, మళ్ళీ దేవుని దగ్గర ఒప్పుకుంటాం. బట్ ఈ పాపం అనేది మానకుండా ఉండడం, ఇది ఒక పెద్ద చెర అన్నమాట. సో అది ఒక శాపం అనేది మనం గుర్తించాలి. సో మన లైఫ్లో కూడా మరి ఒకవేళ ఇలాంటి చెరల్లో మనం ఉంటున్నామేమో, మన కుటుంబం ఒకవేళ ఇలాంటి చెరల్లో ఉంటుందేమో. మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్ అనేవి. కొంతమంది అనుకుంటారు మేము ఆ పాపం చేయట్లేదు, ఈ పాపం చేయట్లేదు. కానీ దేవునికి అవిధేయంగా జీవించేది ఏదైనా సరే, దేవుని యొక్క స్టాండర్డ్స్లో లేనిది పాపముగా మన జీవితంలో పరిగణించబడుతుందని విషయాలు మనం గుర్తించిన వారమే. మనం ఎప్పుడు కూడా దేవా నీ ముఖ కాంతి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము, మాకున్న ప్రతి చెర నుండి ప్రభా మమ్మలను విడిపించండి అనేది మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. మన కుటుంబం పట్ల అటువంటి కన్సర్న్ మనం కలిగి ఉండాలి. ఏ పాపంలో అయితే రిపీటెడ్గా మరి జరుగుతున్నవో వాటి విషయంలో మనం సీరియస్గా ఉంటూ మరి ఈ దేవుని యొక్క కృపను మనం కోల్పోకుండా మనము జాగ్రత్తగా ఈ లోకంలో జీవించే వారమై ఉండాలి. అటువంటి కృపలు ప్రభు మనకు, మన కుటుంబములకు సమృద్ధిగా దయచేయును కాక. ఆమేన్.